ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథం 58 అధ్యాయం 14 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు తండ్రి. 5 నెలలు నీ భద్రతలో కాపాడి కాచి 6 నెలల్లో ప్రవేశింపచేసి ఈ 1వ తారీఖున నీ సన్నిధిలో ఈ వాగ్దానమును ధ్యానిస్తూ ఉండగా నీ బిడ్డల్ని నూరంతలుగా ఆశీర్వదించు. నీ వాగ్దానం వీరి జీవితంలో స్థిరపరచు, నెరవేర్చు తండ్రి. దారిద్ర్యం, అప్పుల బాధ, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారిని మరి ముఖ్యంగానైనా ఈ నెలలో నెమ్మదిని, శాంతిని వారికి అనుగ్రహించు. ఆ సమస్యల నుండి విడిపించు తండ్రి. వాగ్దానం చేశావు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదనని. మీరు పైగా ఉంటారు కానీ కింద వారుగా ఉండరు. మీరు తలగా ఉంటారు కానీ తోగ్గా ఉండరు. మీరు ఒకరికి అప్పుచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేయరన్నావు. ఈ వాగ్దానం నాయన నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ దీవెనలతో నింపండి. అత్యధిక దీవెనలు వీరికి అనుగ్రహించండి. మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. కాలేజీలు తీస్తున్నారు, స్కూళ్ళు తెరుస్తున్నారు నా తండ్రి. నాయన నీ బిడ్డలందరూ నాయన ఈ నెలలో నా తండ్రి క్షేమంగా, సుఖంగా, నెమ్మదిగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. కొందరు బిడ్డలు, యవనస్తులు వివాహాలు జరగవలసి ఉన్నది, మంచి సంబంధాలు సమకూర్చండి ప్రభా. ఎవరిని కృంగిపోని వద్దు, ధైర్యపరచండి ప్రభా. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నీ దీవులతో మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్. ఆమెన్.